అనాథలైన బాలలు, మిస్సింగ్ అయిన బాలలు, బాలబాలికలు వీళ్ళను చేరదీసి వాళ్ళకంటూ ఒక జీవితాన్ని మార్చారు. జీవిత గమనాన్ని మార్చే శక్తి వీళ్ళిద్దరికీ దేవుడి యొక్క ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఇంతవరకు కూడా కొనసాగారు. ముందు ముందు కూడా మీ మీ సర్వీసెస్ అవసరం సార్. మన ఏ సెక్టర్లో ఉన్నా సరే సార్ గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా అనాథలైన బాలను మనం అర్థం తీసుకుంటే ప్రేమమైన జీవితాన్ని వాళ్ళకి మనం చూపిస్తే కనుక మనకు ఒక రాచబాటం మనకు ఉంటుంది. భగవద్గీతలో చెప్పారండి, నువ్వు ప్రతిఫలాపేక్ష ఆశించకుండా నువ్వు వర్క్ చేసుకుంటూ పోతే రావాల్సినవన్నీ మీకు వచ్చేస్తాయి. సర్వం నేను మీకు ఆశీస్సులు ఇస్తాను అని చెప్పడం జరిగింది భగవద్గీతలో. అదేవిధంగా మన బైబిల్లో కూడా చెప్పారండి. అదేవిధంగా ఖురాన్ కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ముఖ్యంగా ఒక అబ్బాయి ఒక అమ్మాయి యొక్క తలరాతను మార్చే విధంగా భగవంతుడు పంపించాడు. అనేక కారణాల వాళ్ళు మారిపోతూ ఉంటారు, మిస్సింగ్ అవుతూ ఉంటారు. వాళ్ళను చేరదీసి వాళ్ళ బ్రతుకును మార్చే శక్తి మీకు ఇచ్చారు. అది కూడా ఏమి ఆశించకుండా సొసైటీకి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనికి ఒక సన్మానం అని కాకుండా ఒక అవార్డు అని కాకుండా ముఖ్యం కాకుండా ఆ లోపల వచ్చే ఆ ప్రేమమైన జీవితాన్ని ముఖ్యంగా వాళ్ళను అందించడం అనేది నిజంగా కొనియాడబడిందండి. అందులోనూ ఈరోజు మన మదర్ తెరీసా గారి జయంతి రోజు కూడా కావడం విశేషము. వారు కూడా అంతే కదా, మన ప్రతిభాలక్ష లేకుండా ఆ మురికివాడల్లో కుష్టు రోగులను సేవ చేసి ఎలా అయితే వాళ్ళను జీర్ణోద్ధరణ చేసిందో అలాగే వీళ్ళిద్దరు కూడా సుధాకర్ గారు వెంకటరమణయ్య గారు కూడా మా కాలేజీకి ఎస్పెషల్లీ సీట్ కోసము వెంకటరమణయ్య గారు రావడము, నేను వాళ్ళకి సీట్లు ఇవ్వడము, సరే ఒక నా చేతి సేవ నేను చేశాను. అదేవిధంగా సుధాకర్ గారు గత 3 సంవత్సరాల నుంచి మనకి దగ్గర ఉంటూ మన విషయాలను తెలియజేస్తూ పబ్లిక్కి ఏ విధంగా అయితే ఒకటండి, బాలికలకైనా సరే అవేర్నెసెస్ ఎప్పుడైతే కల్పిస్తామో వాళ్ళ మైండ్ మెచ్యూరిటీ అయ్యి వాళ్ళ జీవిత గమనాన్ని వాళ్ళ రాతను వాళ్ళే రాసుకునే శక్తిని మనం ఇచ్చినట్టుగా అవుతుంది. ఆ విధంగా మీరు ముందు చేయండి. సమాజానికి మీ విలువైన సేవలు చాలా ముఖ్యం. ఇంకా ముందు తరాలు కూడా తీసుకునే బాధ్యత మన పైన ఉంది. నేను కూడా మీలాగనే సేవ చేస్తూ ఉంటాను సార్. థ్యాంక్ యూ నన్ను ఇక్కడ గెస్ట్గా పిలిచినందుకు. థ్యాంక్ యూ ఆల్ అండ్ గుడ్ లక్ సార్ అండ్ హ్యాపీ లైఫ్ భగవంతుడు మీకు కల్పించాలని కోరుకుంటూ అప్పటికప్పుడు చెప్పి రమ్మని చెప్పి విషమాన్ని చెప్పకుండా పిలిపించి ఈ రోజున ఈ సమావేశం చేయడం అనేది మాకు చాలా మర్చిపోలేని రోజు ఈరోజు. అందులో ఒక పెద్ద గొప్ప వ్యక్తి అయినటువంటి ఈ ప్రిన్సిపల్ గారి చేత ఆయన చాలా సోషల్ వర్క్ చేయడంలో చాలా ఇంట్రెస్ట్. అయినా అంత పెద్ద గవర్నమెంట్ ఎంప్లాయ్ అయినప్పటికీ కూడా ప్రిన్సిపల్ గారు అయినప్పటికీ కూడా ఆయనకి పిల్లలంటే అందులో ముఖ్యంగా పేద పిల్లలన్నా బీద పిల్లలన్నా పేద పిల్లలన్నా అనాథలన్నా ఇలాంటి వాళ్ళు అంతో ప్రేమతో ఆప్యాయతతో వాళ్ళకు వసతి కల్పించడం, కాలేజీలో వాళ్ళకి సీట్ ఇప్పించడం, చదివించడం, అవసరమైతే వసతి కూడా కల్పించడం, ఇవన్నీ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంది. అలాగే నేను వారిని గత 2 సంవత్సరాల క్రితం సంప్రదించినప్పుడు సార్ గారిని మా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తరఫున వచ్చి హృదయపూర్వక నమస్కారములు. మేము మా టెన్యూర్లో చిన్నపిల్లలకు అంటే మా శక్తికి మించి మాకు కొన్ని పరిధులు ఉన్నప్పటికీ కూడా పరిధులు దాటి మా వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని పిల్లలకి సర్వీస్ చేశాం. ఇందాకనే సార్ చెప్పారు, ఎవరికైనా ఒక సీట్ కావాలంటే మేము అఫీషియల్ లెటర్ పెడితే లేట్ అవుతుంది. డైరెక్ట్ సార్కి కాలేజ్ ప్రిన్సిపల్ గారికి ఫోన్ చేసి, సార్ మా ఈ పిల్లలకి సీట్ ఇవ్వాలి, ఓకే డన్, సీట్ ఇచ్చేస్తాను. సార్ ఆ పిల్లలకి హాస్టల్ కావాలి, సార్ మళ్ళీ హాస్టల్ వాళ్ళతో మాట్లాడి హాస్టల్ సీట్ ఇవ్వడం. అంటే కొన్ని మా పరిధిలో లేకపోయినా కూడా మా వ్యక్తిగత ఇన్ఫ్లుయెన్స్తో మేము పిల్లలకి సర్వీస్ అందించాము. అంబులెన్స్ కూడా 24 అవర్స్ సర్వీస్ చేస్తుంటుంది. అయితే అంబులెన్స్ ఎక్కడైనా యాక్సిడెంట్ జరిగితే ఫోన్ చేసి అంబులెన్స్ అక్కడికి వెళ్ళిపోతుంది. బాడీ ఉంటే అంబులెన్స్ తీసుకురాదు. మేము మాత్రము చిన్నపిల్లలు ఎక్కడైనా బాడీ ఉంటే కూడా తీసుకొచ్చి సర్వీస్ చేసాము. మా బాడీ అంబులెన్స్ కంటే ఎక్కువ సర్వీస్ చేసాము. మా దాంట్లో అనాథ పిల్లలు ఉంటారు, చనిపోయింటారు, ఎవరు పట్టుకొని వాళ్ళని లాస్ట్ నైట్ చేయాలి. అటువంటి పిల్లలు కూడా మేము చేసాము. అంటే మాకి పరిధికి మించి కూడా మేము చేసాము. మా కమిటీలో మా
సేవలను గుర్తించి మమ్మల్ని ఇప్పుడు సన్మానాన్ని పిలిచినందుకు మీకు ధన్యవాదములు. దానికి తోడు మామూలు బయట ఎక్కడో సన్మానం చేసింటే మేము అంత ఫీల్ కాము, కానీ సార్ అంటే సమాజానికి సేవ చేసే వ్యక్తితో మేము సర్వీస్ సన్మానం చేయించుకోవడము చాలా అదృష్టంగా భావిస్తున్నాం. మాకేం పెద్ద కలెక్టర్తో సన్మానం చేయాల్సిన అవసరం లేదు. ఇటు సర్వీస్ చేస్తూ సోషల్ సర్వీస్ చేస్తూ అటువంటి వాళ్ళతో సన్మానం చేయించుకోవడము గొప్ప అవకాశంగా మేము భావిస్తున్నాము. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.